నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. గాజువాకకు చెందిన చిన్నారి గోంప సాహితీ పర్యావరణ పరిరక్షణ కోసం గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెంలో కోటిలింగాల వినాయకుడి పేరుతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోటిలింగాలను తయారు చేసి వినాయకుడిగా అమర్చి దర్శనం, పార్కింగ్, చెప్పుల స్టాండ్, ఎగ్జిబిషన్ పేరుతో డబ్బును వసూలు చేస్తున్నారు. దీనికోసం లంబోదర ట్రస్ట్ నిర్వాహకుడును ఎన్నిసార్లు పర్యావరణం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని ఈ చిన్నారి సాహితీ ప్రాధేయపడినా స్పందించలేదు. దీంతో ఈ చిన్నారి తన తండ్రి సహకారంతో న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. ఆమె అనుమతులు ఇచ్చిన సంబంధిత శాఖలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, కోట్లింగాలు వాడటం వల్ల తీవ్రమైన పర్యావరణ కాలుష్యం కలుగుతోందని ఆక్షేపించారు. లంబోదర ట్రస్ట్ అధికారికంగా దర్శనం, పార్కింగ్, ఎగ్జిబిషన్, చప్పుళ్ళు స్టాండు పేర్లతో భక్తుల నుండి భారీ మొత్తాలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు సాయితి. నేను విజ్ఞాన్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. ఆ మొక్కల్ని పెంచి ఎవరిదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అవుతే ఆ మొక్కలనే బహుమతిగా ఇస్తూ ఉంటాను. వినాయక చవితికి మట్టి విగ్రహాలను ఉచితంగా పంచుతూ ఉంటాను. జీవీఎంసీ వాళ్ళు మట్టి వినాయకులనే పూజించండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడొద్దు అని ప్రచారం చేసిన జీవీఎంసీ మరి కోటి శివలింగాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెట్టినప్పుడు దాని మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు? నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎవరు దానికి స్పందించలేదు. నేను న్యాయ పోరాటం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి దానికి మా లాయర్ గారైన లీలా హరిప్రసాద్ గారు సార్ మాకు సహకరించారు. సంబంధిత శాఖలకు నోటీస్ పంపించాము. దానికి కూడా ఎవరు స్పందించకపోతే నేను కోర్టుకి వెళ్ళడానికైనా వెనకాడను. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళే పర్యావరణాలు పాడు చేస్తుంటే పర్యావరణాన్ని కాపాడవలసిందే, క్షమాపణలు చెప్పాల్సిందే. దీనికి సహకరించిన మా నాన్నగారికి, లాయర్ సార్ గారికి నా ధన్యవాదాలు. పర్యావరణాన్ని కాపాడుదాం. నాకు అందరూ మద్దతుగా నిలవండి, సపోర్ట్ చేయండి. Yeah.